Ganga Goy. Ya, oi. Uneloto. Ganga Goy. Ya, oi. Uneloto. Ganga Goy. Ya, oi. Uneloto. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అక్కడ పరిస్థితి ఏంటి? తరంగని ఈ రోజు ఉదయం నుండి మొదలైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల సమయానికి చేరుకునేసరికి 59.92% నమోదైంది. ఇప్పటికే వందలాది మంది పోలింగ్ బూత్లలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఈ పోలింగ్ లో దాదాపు 90% పైగా ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా అక్కడక్కడ చెదురుమూరు సంఘటనలు, టీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య ఘర్షణల వాతావరణం మధ్య ఎన్నికలైతే పోలింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. నాంపల్లి, మర్రిగూడ, నారాయణపురం, అదే విధంగా చెండూరు మండల కేంద్రంలో కూడా టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతుంటే బీజేపీ నాయకులు వారిని అడ్డుకొని వారి దగ్గర ఉన్నటువంటి నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఎన్నికల ప్రచారానికి వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొంతమంది నాయకులు ఇక్కడే తిష్ట వేసి ఫంక్షన్ హాల్లో కొన్ని ఇళ్లలో ఉంటూ డబ్బులు వారి దగ్గర ఉండడంతో వారందరినీ కూడా పట్టుకొని పోలీసులకు అప్పగించడం కూడా జరుగుతూనే ఉంది. అయితే అక్కడక్కడ చెరుమూరు సంఘటనలో మరుగుడలో బీజేపీ నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ కూడా చేయడం జరిగింది. మరొక విషయానికి వచ్చినట్టయితే కొన్ని గ్రామాల్లో చంతంపేటతో పాటు బంగారుగడ్డ, అదే విధంగా రంగోన్ తండా వద్ద గ్రామస్తులు తమకు ఇంతవరకు డబ్బులు ఎవరు ఇవ్వలేదని, డబ్బులు ఇస్తేనే మేము ఓట్లు వేస్తామని కూడా వారు ఇంతవరకు అక్కడ ఓటు వేయకుండా అక్కడే వేచి చూస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే ఓటు వేస్తామని కొంతమంది పార్టీ నాయకులు ఓట్లకు పైసలు ఇచ్చారు, మరికొంతమంది మాకు ఇవ్వలేదని కూడా వారు ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మునుగోడు ఎలక్షన్ లో ఇప్పటి వరకైతే అక్కడక్కడ చెదురుమూరు సంఘటనలు తప్ప అంతా ప్రశాంతంగానే కొనసాగుతుంది. మరొక 2 గంటల సమయం ఉన్నందున ఇప్పుడు పోలింగ్ కేంద్రాలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఓటు వేసే అవకాశం కూడా ఉంది. 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారో అందరూ ఓటు వేసిన తర్వాతనే ఆ యొక్క పోలింగ్ కేంద్రం నుండి బయటికి పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నటువంటి ఈ యొక్క ఉప ఎన్నిక పోరులో ఓటింగ్ శాతం నమోదైన దాన్ని బట్టి విజయ అవకాశాలు కూడా చెప్పవచ్చు. ఇటు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లుగానే మొదటి నుంచి కూడా ప్రచారం నిర్వహించాయి. ఈ రోజు చివరి దశ, ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో ఎవరు విజేతను నిర్ణయించే ఈ పోలింగ్ లో మరికొద్ది సేపట్లో ముగియనుంది. ముగిసిన తర్వాత ఆ పోలింగ్ శాతాన్ని బట్టి, జన నాడిని బట్టి ఎవరు గెలుస్తారనే దాని మీద కూడా అంచనాకు రావచ్చు. ఏదైనా మునుగోడు ఉప ఎన్నిక మరొక 2 గంటల్లో ఉప ఎన్నిక పోలింగ్ అయితే ముగియనుంది. తరంగిణి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.